ఇలాంటి తప్పు మీరెవరు చేయకండి అంటూ నాగార్జున గారు ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు. నాగ చైతన్య ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న అంటే వెనక ముందు ఆలోచించకుండా తీసుకురమ్మంటూ తనకి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేశాను. అయితే వీరి జీవితం మూడునాళ్ళ ముచ్చటగా మారిపోయింది. ఇద్దరు కూడా చాలా రోజులు కలిసి ఉండి దాని తర్వాత ఇద్దరు కూడా మనస్పర్ధల కారణంగా విడిపోవలసి వచ్చింది. అయితే మరోసారి నాగ చైతన్య మరో అమ్మాయిని ప్రేమించి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహ జంట చాలా ముచ్చటగా ఉన్నారు. అయితే ఇద్దరు కూడా వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తూ బ్యూటిఫుల్ పిక్స్‌ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. అయితే ఈ జంట త్వరలోనే పన్నంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు సోషల్ మీడియా అయితే వార్త వైరల్‌గా మారింది. అయితే దీని మీద స్పందించిన చాలా మంది అభిమానులు మాత్రం శోభితాతో మేడంతో ఎక్కడ చూసినా నాగార్జున గారే కనిపిస్తూ ఉన్నారు. నాగ చైతన్య గారు ఎక్కడా కనిపించడం లేదు అంటూ తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ వచ్చేస్తూ ఉన్నారు. దాని తర్వాత అప్పుడు సమంత గారు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నప్పుడే నాగార్జున గారు అలానే నాగ చైతన్య గారు ఇప్పుడప్పుడే ప్లానింగ్ వద్దంటూ చెప్పుకొచ్చేసారు. అయితే ఇప్పుడు శోభితా గారితో తమ ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలని, అలానే తమకు వారసత్వం కావాలని, అలానే ఒక వారసుడిని తన చేతిలో పెట్టాలని చెప్పుకురావడంతో ఇప్పుడు త్వరలో పన్నంటి బిడ్డకు జన్మనివ్వబోతూ ఉంది. మరోసారి నాలాంటి తప్పు 2, 3 పెళ్ళిళ్ళు మాత్రం చేయకండి అంటూ చెప్పుకొచ్చేసారు నాగార్జున గారు. మీరెవరైనా పెళ్లి చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించండి అంటూ.